అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో స్పిరిచువల్ జర్నీలో మనతో పాటు ఉన్నారు బేతంచెర్లకు చెందిన ధ్యానం చంద్ర గారు. సో ఎపిసోడ్ 1లో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. సో జర్నీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనం పార్ట్ 2 కూడా మరి కంటిన్యూషన్ చూస్తూ ఉన్నాము. సో సార్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం మేడం. సార్ మీరు ఒక ఊర్లో పిరమిడ్కి వెళ్ళారు, అక్కడ సార్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు, మీరు మాత్రం సార్తో మాట్లాడలేదు. ఆ మనసులో మీకు ఆ ఫీలింగ్ ఉంది కొంచెం. సో దాని తర్వాత ఏం జరిగింది? ఆంజనేయ శర్మ సార్ దగ్గరికి ఫోన్ చేస్తే ఆయన రమ్మనడం, ఆయన ఇంటికి వెళ్ళడం, ఆయన టిఫిన్ చేసేటప్పుడు ఆయన సారు గురించి ఇట్లా కన్సూప్ మేరలో కూడా ఉన్నారు, అట్లా ఎవరు బాధపడకూడదు షేక్ హ్యాండ్ అని సార్ చెప్పడం. అప్పటి నుంచి నేను సార్ షేక్ హ్యాండ్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే అనే కానీ ఒక 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 అభిప్రాయం అయితే ఉండేది. సారు హృదయంలో ఎప్పటికైనా నాకు కొంత చోటు కావాలి నేను కోరుకునేవాడిని. ఓకే. అటువంటి అభిప్రాయంతో నేను ఈ ఆధ్యాత్మిక సాధనలో 2007లో బేతంచెర్ల పిరమిడ్ ఓపెనింగ్, అంటే మా హౌస్ ఓపెనింగ్కు, పిరమిడ్ ఓపెనింగు, లైబ్రరీ ఓపెనింగ్ వచ్చినప్పుడు మేము ఇక్కడే ఈ పిరమిడ్ ప్రాంగణం ఉంది కదా, ఇక్కడ ముందర నుంచి సార్ను ర్యాలీగా తీసుకెళ్ళాం. ఓకే. సార్కు బీరప్ప డొల్లులు అని ఒక వాయిద్యం ఉంటుంది, అదంటే చాలా ఇష్టం. ఓకే. ఏం పేరు సార్? దాని పేరు బీరప్ప డొల్లులు అంటారు. మా ఏరియా ఇంతలా ఉంటాయి అవి, అవి ఇట్లా వాంచుతారంట. అవి అంటే సార్కి ఇష్టమని నాకు తెలుసు, అవి అరేంజ్ చేసిన తర్వాత వేదమంత్రోచ్చరణ, వేదం చదివినటువంటి పండితులు 5 మందిని పిలిచి ఆ పూర్ణ కుంభంతో సార్ను స్వాగతం తీసుకెళ్ళి వెళ్ళాం. మార్చి 21వ తారీఖు యాక్చువల్గా ఎండాకాలం స్టార్ట్ అయిన సమయంలో సారు ఇక్కడ భూమి మీద ఇక్కడ దిగగానే చల్లని చిరుజల్లులు పడ్డాయి ఇక్కడ బేతంచెర్లలో సారు దిగిన ప్రాంతంలో. ఓకే. ఫుల్ సమ్మర్ టైంలో సార్ అడుగు పెట్టగానే చిరుజల్లులు పడుతున్నాయి. డోర్ తీశాను, ఏమయ్యా ప్రకృతి పులకరించింది అన్నాడు ఆ రోజు అని సార్ను తీసుకెళ్ళి మంచి వాయిద్య కొన్ని వేల మందితో ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేసుకొని పిరమిడ్ ఓపెనింగ్, లైబ్రరీ ఓపెనింగ్ చేసి మంచి క్లాస్ జరిగింది, మంచి సబ్జెక్ట్ చెప్పాడు సారు. అక్కడి నుంచి సారు మన ఇంటికి ఎక్కువగా వచ్చేవాడు, రెగ్యులర్గా అప్పటి నుంచి బాగా వచ్చేవాడు. ఒక రెగ్యులర్ కాదు, ఈ రూట్లో ఎప్పుడు పోయినా ఖచ్చితంగా మన ఇంటికి వచ్చేవాడు, ఇక్కడ ఉండేవాడు, మాతో కలిసి భోజనం చేసేవాడు, ఆయన వండి పెట్టేవాడు మాకు. ఒక కుటుంబ సభ్యము ఆయనకు. ఒక చిన్న ఆయన కొడుకులు లేరని నన్ను కొడుకుగా ఉంచుకున్నారేమో నాకు అనిపిస్తుంది ఆ ఫీలింగ్. అంటే నన్ను ఒక కొడుకులాగా చూసేవాడు ఆయన, అంత ప్రేమ అంత వాత్సల్యంతో చేసేవాడు. తర్వాత ఒకరోజు మళ్ళీ ఒకసారి ఇక్కడ శేషారెడ్డి హై స్కూల్లో క్లాస్ చేసాం. అప్పుడు కూడా వేద మంత్రాలను మేము పిలిచడం జరిగింది. ఆ రోజు నన్ను పిలిచి సార్ చెప్పాడు, నేను ఎప్పుడు వచ్చినా నువ్వు వేదమంత్రోచ్చరణ ఉండాలయ్యా అని చెప్పాడు. అప్పటి నుంచి ఈ రోజుటి వరకు సార్ వచ్చినాడంటే ఎప్పుడు వేదమంత్రాలు మేము వెల్కమ్ చేసేవాళ్ళం. కారు దగ్గర నుండి వేదమంత్రం పఠనాలతోని బ్యాండ్తోని తీసుకెళ్ళేవాళ్ళం. ఎప్పుడైనా సార్ వస్తున్నట్టే మేము వేదమంత్రం క్లాస్ జరిగితే, మామూలుగా రొటీన్గా వచ్చిపోతే ఏం లేదు, రొటీన్ క్లాస్ జరిగితే చేసేవాళ్ళం. అట్లా సార్తో అనుబంధం, ఇంకా సార్కు దగ్గర అవ్వడం జరిగింది. 2004లో మీ ఇంట్లో పిరమిడ్ కట్టారు కదా, దానికి సార్ ఏం పేరు పెట్టారు? మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం. మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం అని నామకరణం చేశాడు. ఓకే. సార్ కిందకి ఉన్నాడు, మా ఫ్రెండ్స్ అందరు పరిచయం చేశాను, మంచిగా క్లాస్ జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో 2004 గురించి చెప్తా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా మీరు పోటీ చేశారా సార్? అంటే సార్ ప్రోత్సహిస్తేనా స్వతహాగా మీకే అనిపించింది? సార్ ఏం ప్రోత్సహించలేదు. ఫస్ట్లో 2004లో ఎలక్షన్లు జరిగాయి. ఇది రాయలసీమ ప్రాంతం ఫుల్ ఫ్యాక్షన్ ప్రాంతం అప్పట్లో. 2004 ఇప్పుడు లేదులేండి, అప్పట్లో ఉండేది బాగా. అంటే నామినేషన్ వేయడానికి కూడా భయపడే రోజులు అవి. అంటే నేను కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండడం వల్ల ఇక్కడ జయలక్ష్మి గారని బేతంచెర్ల సొసైటీలో ఒక యాక్టివ్ మెంబర్ ఉండే, ఆమెకు చెప్పారు, ఎవరు డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు చెప్తే ఆమె రెడీ అయింది. కానీ ఆమెకు డమ్మీగా ఒక అభ్యర్థి సపోర్ట్ చేయాలంటే కూడా సొసైటీలో అందరూ వెనక్కిపోయారు. అటువంటి సమయంలో మేము ఒక పెద్ద నాయకునికి నాకు బాగా సంబంధాలు ఉన్నాయి. మా కుటుంబానికి సంబంధం. అటువంటి సందర్భంలో నేను పోటీ చేయడం కుదరదు. అటువంటి సందర్భంలో ఆమెకు నేను డమ్మిగా వేయాలని చెప్పి నిర్ణయించుకున్నా. అంటే ఆ సంబంధం కూడా విడిపోతుందని కూడా నాకు ఆలోచన లేదు, ఎవరు చెప్పలేదు నాకు. కానీ ఆమెకు పోయి నేను డమ్మిగా ఆమె తరపున నేను నామినేషన్ వేయడం జరిగింది 2004లో.
ఒక మేడం జయలక్ష్మి మేడం నిలబడితే డమ్మీ క్యాండిడేట్ గా మీరు సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు. సపోర్ట్ చేశాం. అప్పుడు 2004లో జరిగింది. మళ్ళీ 2009లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఓకే. అప్పుడు కర్నూలులో క్లాస్ జరిగింది ఈ ఎలక్షన్స్ గురించి. పాల్ విజయ్ కుమార్ సార్ ఇల్లు ఓపెనింగ్ ఆ రోజు. ఓపెనింగ్ ఆ రోజు అంత ర్యాలీతో వస్తున్నారు సార్ వాళ్ళు. నేను లేట్గా పోయినా బస్సు దిగి. అప్పుడు బస్సు ఉంది, బస్సు దిగి హాస్పిటల్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళా. అందరు ర్యాలీతో వస్తున్నారు. నన్ను చూడగానే సార్ పిలిచాడు, పోయి భుజం మీద చేసాడు. ఏమయ్యా ఏం విషయం అంటే ఓకే సార్ అన్న, కంటెస్ట్ చేస్తున్నావా అన్నాడు. ఓకే సార్ అన్న, అంతే, ఏమనలేదు. ఏదో అనుకున్నా నేను. సరే అక్కడికి పోయిన తర్వాత స్టేజ్ ఎక్కాడు. స్టేజ్ ఎక్కి కూర్చొని బేదంచెర్ల చంద్ర ప్లీజ్ కమ్ హియర్ అన్నాడు. ఓకే. అంతమందిలో ఒక దాదాపు 2000-3000 మందిలో వెంటనే పారి ఉరికా చేయెత్తుకుంటా సార్ అని మైక్ ఇచ్చాడు. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నావు చెయ్యి అన్నాడు. ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయలే, ఒక్క సెకండ్ కూడా. మైక్ తీసుకున్నా, పత్రిసార ఆదేశం మేరకు నేను డోన్ అసెంబ్లీ నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీ చేస్తున్నా అన్న. వెంటనే సార్ ఆపు అన్నాడు. మీది బనిగానపల్లె కదా అన్నాడు. లేదు సార్ ఇప్పుడు డివైడ్ అయిపోయింది 2009లో డోన్ సార్ అన్న. అప్పుడు ఇక్కడ డోన్లో అరవీర భయంకరులు అంటే మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కోడలు, ఇటు సైడు కేఈ కృష్ణమూర్తి, తిరద మహారథులు, వాళ్ళ మధ్యలో నేను కంటెస్ట్ చేయాలి అని సార్. ఏం అనిపించలేదు అప్పట్లో. సార్ ఇట్లా చూసి ఒక నిమిషం ఆలోచన చేశాడు. అయినా పర్లేదు సార్ అన్న. నేను ఎందుకన్నా తెలియదు కానీ పర్లేదు సార్ అన్న. ప్రొసీడ్ అన్నాడు. వెంటనే మైక్ తీసుకుని అనౌన్స్ చేశా. కానీ నా దగ్గర డబ్బు లేదు. ఏం చేయాలి? నామినేషన్ వేయాలి, అంతా తిరగాలి, డబ్బు కావాలి అనే ఉద్దేశంతో ఇంటికి వచ్చి ఆలోచన చేస్తూ ఉంటే నా దగ్గర కేవలం 30,000 మాత్రం ఉన్నాయి. నామినేషన్ వేయడానికి పోవాలి. అందరిని ధ్యానమిత్రులను అందరిని అడిగితే మంచికింత చందాలు ఇచ్చారు. పాంప్లెట్స్, బుక్స్ అన్నీ పంచడానికి. అందరి సహకారం, బెంచ్లో అందరూ ప్రతి ఒక్కరు సహకారం అందించారు. అప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి వెళ్ళాం డోన్కు. అంత ర్యాలీతో పోయినాం, ఒక 20-30 మందిని కలిసి పోతే అక్కడ నామినేషన్ వేసిన తర్వాత నాకు డమ్మీ క్యాండిడేట్ రామచంద్రారెడ్డి అని ఒక పిరమిడ్ మాస్టర్ను డమ్మీగా వేయించాను. ఇంటికి వచ్చిన తర్వాత స్క్రూటీ జరుగుతుంది, అంటే తీసేస్తారు. స్క్రూటీ జరుగుతుంది. స్క్రూటీ అంటే నామినేషన్ వేసిన వాళ్ళందరూ కూడా సరైనవే కావని వాళ్ళు చెక్ చేస్తారు, ఆర్ఓ వారు. అప్పుడు ఆ స్క్రూటీకి పోయాం. ఆ రోజు 16 మంది నామినేషన్ వేశారు డోన్ నియోజకవర్గం నుంచి. పెట్టి ఉంటుంది కదా ఎలక్షన్స్ బూత్, అది బాక్స్. ఆ బాక్స్లో 15 మంది మాత్రమే పట్టాలి. 16 మంది అయితే 2 బాక్సులు పెట్టాల్సింది వస్తుంది, కానీ తీసేయాలి. దాంట్లో టీడీపీ వాళ్ళు 7 మంది, కాంగ్రెస్ వాళ్ళు 7 మంది, 14 మంది. 15వ వాడిని నేను. బీజేపీ తరపున ఒక్కడు. 16 మంది మేము నామినేషన్ వేసాం. అక్కడ టీడీపీ వాళ్ళని తీసేస్తే వాళ్ళు బాధపడతారు, కాంగ్రెస్ వాళ్ళని తీసేస్తే వాళ్ళు బాధపడతారు. బీజేపీ నేషనల్ వైజ్ పార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నాది. ఇది ఏదో చిన్నదని తీసేస్తారని ప్రయత్నం చేస్తుంది. అప్పుడు రామారావు అని చెప్పి ఒక ఆయన మాకు బేదంచెర్ల ఎంఆర్ఓగా పనిచేసినాడు. ఆయన ఆ రోజు అక్కడ ఉన్నాడు. ఆయన కొంచెం ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉంది. ఆయన నాకు పరిచయం. ఇప్పటికీ ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆయన రిటైర్డ్ అయ్యి ఇప్పుడు అనంతపూర్లో ఉంటాడు. ఆ రోజు ఆయన అడ్డుపన్నాడు, ఆర్ఓతో కొట్లాడినాడు. ఏంటి మేడం, వీళ్ళు గెలిచడానికి కాదు, వీళ్ళు ఈ స్పిరిచువాలిటీని జనంలోకి తీసుకెళ్ళడానికి, శాకాహారం గురించి జనంలోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు పోటీ చేస్తే వీరు తీసేస్తామంటారు ఏంది? అట్లా కుదరదు మేడం, వాళ్ళని ఒప్పించి తీసేయండి అని చెప్తే ఆమె 1 hour 2 hours టైం తీసుకొని ఆ 2 లీడర్స్ను, అంటే తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరు లీడర్స్తో మాట్లాడి అక్కడ నుంచి ఒకరిని ఇక్కడ నుంచి ఒకటి 2 తీసేసి 14 మంది బాక్సులు పెట్టడం జరిగింది. ఆయన అడ్డపడ్డాడు ఆ రోజు. సరే అని చెప్పి ఎలక్షన్స్ కంటెస్ట్ చేసాం. కంటెస్ట్ చేసిన తర్వాత మేము ప్లాన్ చేసుకున్నాం ఎట్లా చేయాలని. అప్పుడు మాకు ఫైనాన్షియల్ డోన్లో మన పిరమిడ్ మాస్టర్స్ కనీసం ఇల్లు ఇవ్వడానికి కూడా భయపడ్డారు. అంటే ఇది అటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మేము వంట స్టార్ట్ చేసుకొని ఒక ఆటో తీసుకొని అక్కడ నుంచి ఒక ఆటో తీసుకెళ్ళాలి. గుడిలోనే వండుకుంటూ తినుకుంటూ ఆటో తీసుకొని ప్రచారం చేయాలి. బేదంచెల నుంచి మా ఇంట్లో పులగం చట్నీ తీసుకోవడం, గంపకేసుకోవడం, పోవడం. పిరమిడ్ మాస్టర్స్ మేము ఒక్కరమే సరిపోయారని చెప్పి సంగాల, కంపాడు, వనపర్తి
అక్కడ ఇక్కడ అంతా పిరమిడ్ మాస్టర్లు అంతా వచ్చారు వచ్చారు పరిచయం మీకు ప్రచారం చేయడానికి వచ్చారు. సపోర్ట్గా. అప్పుడు డోన్ మండలం 1, బేదంచెర్ల, ప్యాపిలి 3 మండలాలు 2 టౌన్లు ఉన్నాయి. ఈ డోర్ టు డోర్ ప్రచారం చేయాలి. ఒక్కొక్క ఊరికి నేను ఒక మండలం పోయేవాడిని ప్రచారానికి. అప్పుడు ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్సులు అప్పుడు కుట్టించుకున్నా, ఒక 5 డ్రెస్సులు. ఇప్పుడు అప్పుడు పోయేవాడిని ప్రచారానికి. అందరూ టీవీ కొనిస్తావా అనేవాళ్ళు. టీవీ కొనిస్తే మేము టీవీ వేస్తాం, ఓటుకి వేస్తాం, టీవీ గుర్తుకునేవాళ్ళు. సరే అని చెప్పి మేము అందరికీ మా టీవీ గుర్తుకు ఓటేయండి, శాకాహారం యొక్క ఔన్నత్యాన్ని, శాకాహారం యొక్క గొప్పతనాన్ని, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికవేత్తలే పరిపాలన కావాలి, ఈ యొక్క కరప్షన్ అనేది ఉండదు అని చెప్పి మేము అందరికీ ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు సార్ మరి మీరు ప్రతి ఊరికి ఒక స్పిరిచువల్ రియాలిటీ క్యాసెట్ ఇచ్చాం. ప్రచారం చేస్తూ పాంప్లెంట్స్ వంచుతూ స్పిరిచువల్ రియాలిటీ సీడీ ఇచ్చారు. సీడీ ఇచ్చారు. ప్రతి ఊరికి డిష్లు ఉంటాయి ప్రతి ఊర్లో. అప్పుడు ఇప్పుడులాగా టీవీ ఇట్లా కాదు, డిష్లు. ఆ డిష్కు పోయి ఇచ్చేవాళ్ళం. ఆ ఊర్లో స్పిరిచువల్ రియాలిటీ క్యాసెట్ వేయాలి. తర్వాత 7,700 శాకాహారం పుస్తకాలు పంచాం. ప్రతి డోర్ టు డోర్ ఈ పాంప్లెట్స్ పంచాం. అట్లా ఒక్కొక్క రోజు ఒక మండలం నేను పోయేవాడిని. ఈరోజు బేదంచెల్ల, రేపు డోన్, మన్నాడు. అట్లా ఈ నియోజకవర్గంలో 106 గ్రామాలు ఉన్నాయి, 3 టౌన్లు ఉన్నాయి. 106 గ్రామాలకు గాను 102 గ్రామాలు పోయాం. 102 గ్రామాలు ధ్యాన ప్రచారం జరిగింది. 3 పల్లెలు మారుమూల పల్లె, నల్లమేకలపల్లి, అట్లా కొన్ని మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. ఆ 3 పల్లెలకు మాత్రం మేము ప్రచారం చేయలేదు. అంటే మొత్తం ఎన్ని గ్రామాలు? 106 గ్రామాలకి 102 గ్రామాలు మేము ప్రచారం చేశారు. 3 టౌన్లు ప్రచారం చేశాం. ఎంత టైంలో సార్ ఇదంతా జరిగింది? ఒక వారం లోపలనే. వారం లోపల ఇంత ప్రచారం జరిగింది. ప్రతిరోజు ప్రచారం, ఒక్కొక్క మండలానికి ఒక గ్రూప్. సో డివైడ్ చేసుకున్నాం. వెళ్ళాం. మరి ఆ టైంలో పత్రి సార్కి ఏం లేదు, ఊరికే ప్రచారం చేసుకుంటూ ఉన్నాం. మీరు నమ్మండి, నిజంగా చెప్తున్నా, నమ్మండి, విపరీతమైన ఎనర్జీ వచ్చేది. అది లోక కళ్యాణం కొరకు చేస్తున్నామనో ఏమో నాకు తెలియదు, కానీ విపరీతమైన ఎనర్జీ, అంటే ఒక శక్తి వచ్చేది ఆ అప్పుడు అనుకోకుండా ఒకసారి సార్ ఫోన్ చేశాడు. అదే టైంలో శివప్ప నుంచి. ఏం విశేషాలంటే, ఇట్లా ప్రచారం చేస్తున్నా సార్ అన్న. ఓకేనైనా, డ్రెస్ కుట్టించుకున్నావా? ఎమ్మెల్యే డ్రెస్ కుట్టించుకున్నావా అన్నాడు. కుట్టించుకున్నా సార్ అన్న. సరే, ఎమ్మెల్యే డ్రెస్తోనే ఎదురుతున్నాం. ఎలక్షన్స్ అయిపోయినాయి. యాక్చువల్గా నేను నా భార్య కూడా నువ్వు నాకు ఓటు ఏమని అడగలే. నా భార్యను కూడా నేను నాకు ఓటు ఆమెకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటాను. సార్, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్. మామూలుగా మీ కుటుంబం అంతా అలా ఉన్నారు, మీరే చెప్పారు చిన్నప్పటి నుండి పెరిగిన తర్వాత. అందులో మీరు ధ్యానంలోకి రావడమే గొప్ప. వచ్చిన అతను వచ్చినట్టు ఉండకుండా మళ్ళీ రాజకీయాలు ఏంటి అని మీకు ఎలాంటి విమర్శలు ఎదుర్కోలేదా? తల్లిదండ్రుల నుండి, అందరి నుంచి వచ్చినాయి. కానీ నన్ను పిచ్చోడు అనుకున్నారు. అంటే ఒక మీ వైఫ్ తప్ప అందరూ మీకు అగెనిస్ట్ గానే ఉన్నారు. నా భార్య కూడా నేను ఓటేమని అడగలే, కానీ హాయిగా ఉన్నాము. ఎలక్షన్లో కంటెస్ట్ చేశాము. అయితే మేడం ఎవరికి ఓటేశారు సార్? ఎవరికి వేశారు నాకు నేను ఇంతవరకు అడగలేదు. ఆ రోజు అనుకోకుండా ఎలక్షన్స్ లాస్ట్ రోజు పాసులు ఇస్తారు, అంటే ఎలక్షన్స్ పాస్ అంటారు. అప్పుడు పాసులకు ఒక ఆయన, టీడీపీ ఆయన, పేరు వద్దండి, ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. ఏమబ్బా చంద్రశేఖర్, ధ్యానం చంద్ర నువ్వేనా? ఇట్లా మీ పార్టీ తరఫున నాకు పాసులు కావాలి, వెహికల్ పాసులు, ఇవి ఏజెంట్ ఫారాలు కావాలి అన్నాడు. అంటే మేము అట్లా ఇవ్వడానికి కాదు సార్, మా ప్రిన్సిపల్స్ అవి ఒప్పుకోవు అంటే, అతను ఇవ్వకుంటే ఎట్లాయా, ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నావు నువ్వు, పలానా సో ఏమనుకుంటున్నావు అన్నాడు. అంటే సార్, మేము పత్రి సార్ శిష్యులము, మీరు అట్లా మాట్లాడొద్దండి, మేము అటువంటివి ప్రిన్సిపల్స్ మాకు వద్దు, మా పార్టీ తరఫున కాదు, మేము ప్రచారం చేసుకున్నాం అయిపోయింది. అంటే మీకు పలానా మనిషిని పంపిస్తున్నాను, ఏదైనా ఉంటే మాట్లాడతాడు నీతో అన్నాడు. సరే ఓకే పంపిండి అన్న. అతను వచ్చి నాకు కొంచెం అమౌంట్ ఆఫర్ చేశాడు, అంటే వెహికల్ పాస్లకు ఫారెన్. అప్పుడు నాకు థాట్ వచ్చింది, ఏమని, ఆ వెహికల్స్ పాస్ ఇస్తాము, వాళ్ళు బాంబులు పెట్టుకొని పోతారు, కత్తులు పెట్టుకొని పోతారు, ఆ పాస్ ఎవరిది? మనది. అంటే పోయేది ఎవరు? మనమే. మన నేమ్ బయటకు వస్తుంది. మన నుంచి సొసైటీకి కానీ, మన పార్టీకి కానీ చెడ్డ పేరు రాకూడదు అని వెంటనే రామచంద్రారెడ్డి పిలిచి ఒక లెటర్ రాసి, పలానా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను డోన్ అసెంబ్లీ నుంచి 186 దీని నుంచి నేను పోటీ చేస్తున్నాను, నా పార్టీ తరఫున ఎవరికే కానీ మీరు పాసులు కానీ, వెహికల్ పాసులు కానీ, మామూలుగా ఏజెంట్ల ఫారాలు కానీ ఇవ్వకూడదు. ఎవరికైనా ఇచ్చినా నాకు కానీ వ్యక్తిగతంగా, నా పార్టీకి కానీ, మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు అని ఒక లెటర్ రాసి సైన్ చేసి ఇచ్చి పంపించిన. ఇచ్చి పంపిస్తే ఆర్ఓ గారు వాళ్ళతో కమిట్ అయ్యి సాయంత్రం వరకు పెట్టుకుంది ఇతన్ని.
ఎందుకు వాళ్ళ పార్టీ వాళ్ళతో కమెంట్ అయ్యాయి. అంటే వాళ్ళకు సంశయం ఉంటుంది. అంటే ఆయన నాకు ఫోన్ చేస్తారు. అంటే లేదు ఖచ్చితంగా మీరు ఇవ్వకూడదు, బెదిరించడానికి వచ్చాను, ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి గట్టి కూర్చుంటే అది తర్వాత మేము రాసేసాం. అది ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్ అయిపోతే కౌంటింగ్కి వెళ్ళాను. అంటే ఎలక్షన్స్ అంటే ఏంటి, ఎమ్మెల్యేకి నిలబడడానికి ఏమేమి ఉంటాయి, ఎట్లా జరుగుతాయి అన్ని నాలెడ్జ్ వచ్చేసింది నాకు. మీకు ఈ టైంలోనే మొత్తం ఫుల్ నాలెడ్జ్. తర్వాత కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళాను. కౌంటింగ్ అంటే ఏంది, ఎట్లా చేస్తారు అన్నీ తెలుసుకోవడం, ఆ నాలెడ్జ్ అలా వచ్చేసింది. కౌంటింగ్ ప్రక్రియ అయిపోయింది. మరుసటి రోజు తర్వాత సార్ నాకు ఫోన్ చేశాడు. ఏమయ్యా చంద్ర, ఏంటి విశేషాలు, అసెంబ్లీకి రావడానికి రెడీగా ఉండు అన్నాడు. అంటే ఒక్క క్షణము నేను ఊహలో చేరలా. అంటే ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడితే ఇది కరెక్టేమో, నిజంగా నేను ఎమ్మెల్యే అవుతానేమో అని ఊహించుకొని సార్తో, అవునా సార్ కరెక్ట్గా వస్తా సార్, నేను వస్తా సార్, నేను ఎమ్మెల్యేకి రెడీగా ఉన్నా సార్ అన్న. ఒక్క నిమిషానికి నాకు రియలైజ్ అయ్యి నేనేంది ఎమ్మెల్యే కావడం ఏంది, నా భార్యనే నేను ఓటేయమని అడగలే. అట్లాంటిది నాకెవరు ఓటేస్తారు, సారు చెప్తుంటాడు, మనం బుద్ధి కూడా ఉపయోగించాలి కదా అని చెప్పి నాలో నేను రియలైజ్ అయ్యి సార్తో ఓకే సార్ అని చెప్పి సార్తో మాట్లాడి పెట్టేయడం జరిగింది. అప్పుడు 883 ఓట్లు వచ్చాయి. 883 ఓట్లు మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున. అట్లా సార్తో చెప్పిన అంటే సార్ ఏం చెప్తే అది చేయడానికి సంసిద్ధత. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అంత పోటీ ఉన్నా కూడా మీరు నిలబడ్డమే ఫస్ట్ గ్రేట్ సార్. మళ్ళీ అంత త్రికరణ శుద్ధిగా అంత ప్రచారం జరగడము, సార్కు మళ్ళీ ఆ ఫాలో అప్ అంతా ర్యాలీలు చేసాం. ర్యాలీలు 3 టౌన్లో ర్యాలీలు చేసాం. ఓకే, శాకాహార ర్యాలీలు. అంటే అంత గ్రాండ్గా జరిగింది ఇక్కడ. అప్పుడు సారు తర్వాత మరీ ఈ ఎలక్షన్స్ అయిపోయిన మళ్ళీ పిలిచాడు. అంటే ఎవరెవరు నిలబడా అందరు పిలిచారు, అందరిని పిలిచాడు, అందరితో మాట్లాడాడు. అప్పుడు మీరు ఏం మాట్లాడారు? నేను సార్తో మాట్లాడా, ఇది జరిగిందంతా విషయం చెప్పాను. సరే ఓకే వెల్డన్ అని చెప్పి సారు భుజం తట్టడం కూడా జరిగింది. అంటే సార్తో అంత అనుకూలంగా ఉండేవాడిని నేను. సన్నిహితంగా ఉండేవాళ్ళు, ప్రతిదీ ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి ఎలా షేర్ చేస్తామో అలా చెప్పుకునేవాళ్ళు. నేను ఒకసారి ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా ఉంటే, ఇయర్ గుర్తులేదు, బుద్ధా పిరమిడ్కు పైన వచ్చాడు సార్. ఆ రోజు మారం శివప్రసాద్ కూడా ఉన్నాడు. సార్ దగ్గర పాదాల దగ్గర కూర్చున్నాను, ఇట్లా చూసు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఏం రా అన్నాడు. ఏం లేదు సార్ అన్న. ఇట్లా ఆకాశంలో చూసి, భగవంతుడు నీకు ధనాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాయా అన్నాడు. ఓకే, ఇట్లా చూసి నీకు ధనాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుంటున్నాయా అన్నాడు. వెంటనే మారం శివప్రసాద్ వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. డబ్బు వస్తుంది పోయా నీకు. తర్వాత బాగా డబ్బు వచ్చింది, అప్పు తీరిపోయింది, కొంచెం ఎంతో ఎంతో క్యాష్లో కూడా ఆ సందర్భంలో ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. ఆయన అంటే సారు మేము ఏం చేసినా సార్ని అడిగేవాడిని. సార్ 10th క్లాస్ అయిపోయింది బాబు, ఇంటర్మీడియట్ చదివేయాలి, ఎక్కడ ఇట్లా ఇంటర్ అయిపోయింది సార్, ఢిల్లీలో బిఎంఎల్ ముంజా యూనివర్సిటీ సీట్ వచ్చింది బాబుకు ఇంజనీరింగ్, ఓకే చేర్పించుకో, అట్లా సార్కు చెప్పేవాడు. సారు ఎప్పుడన్నా ఫోన్ చేసేవాడు నాకు. ఒకసారి గంగానదిలో సారు అది ఏదో బోట్లో విహారం చేసుకుంటా ఇక్కడ ఋషికేశ్లో సార్ ఫోన్ చేశాడు. ఏమయ్యా చంద్ర, ఏం చేస్తున్నావు అక్కడ, రావయ్యా బోట్లో షికారు చేస్తున్నాను, ఋషికేష్కి వచ్చేయమన్నారు. వచ్చేయి రావయ్యా, ఎంజాయ్ చేయాలి, జీవితం అంటే ఎంజాయ్ చేయడానికి ఉంది అంటే. సార్ ఎక్కడున్నా నన్ను గుర్తుపెట్టుకునేవాడు. అది ఎందుకో తెలియదు. ఒకనొక సందర్భంలో ఒక సందర్భం చెప్తాను. ఇక్కడ మంగళవారం క్లాస్ చేసేవాళ్ళు, ఎవరో సీనియర్ మాస్టర్లు అందరూ వచ్చేవాళ్ళు. ఒకసారి నన్ను పిలిచి, సారు చంద్ర బేతంచెర్లలో గీతా యజ్ఞం చేయవయా అన్నాడు. బేతంచెర్లలో గీతా యజ్ఞం చేయవయా అన్నాడు. సరే సార్ అన్నా. సరే అని బయటకు వచ్చిన తర్వాత విచారిస్తే గీతా యజ్ఞం చేస్తాం. సత్యనపల్లి రామారావు అని ఒక పిరమిడ్ మాస్టర్, చాలా సీనియర్ మాస్టర్, ఆయన ఇట్లా గీతా యజ్ఞాలు చేస్తున్నాడు, ఆయన ద్వారానే సార్ చేపిస్తున్నాడని తెలిసింది. సరే ఆయన్ను కలిశాను. కలిస్తే నేను సమ్ మనీ అడిగాడు. సరే ఓకే అని చెప్పి, ఒకటైతే ఇబ్బంది అవుతుంది, ఒక 2 తయారు చేసి పెట్టు వస్తానన్నాడు. సరే నంద్యాల వైదేహి మేడంతో మాట్లాడి అక్కడ అరేంజ్ చేశాం. నంద్యాలలో ఒక గీతా యజ్ఞం, బేతంచెర్లలో ఒకటి. అక్కడ 7 రోజులు యజ్ఞం చేసి బేతంచెర్లకు వచ్చాడు. గీతా యజ్ఞం అని పాంప్లెట్స్ పంచాం, అంతా చేశాం. అప్పుడు 350 మంది వచ్చారు ఫస్ట్ రోజు. రెండో రోజు 350 మంది వచ్చారు. మూడో రోజు, 4వ రోజు, 5వ రోజు, మళ్ళీ మరుసటి రోజు. అప్పుడు గీతా యజ్ఞం అయిపోయింది. లాస్ట్ రోజు అందరు వచ్చారు. ఆయనకేదో ఒక శ్రీకృష్ణుడి మాదిరిగానే ఆయనకు పూజ చేసుకొని డబ్బులు ఇచ్చారు. మనం ఇవ్వాల్సింది ఇచ్చినాం.
అందరం కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయన సెండ్ డ్రాప్ చేసి ట్రైన్ 8:30కు పంపించి ఇంటికి వచ్చాం. సరే అని అయిపోయిన తర్వాత గీత యజ్ఞం అయిపోయి ఇంటికి వచ్చాను. సోఫాలో కూర్చున్నా, సెల్ మోగింది టేబుల్ మీద. పోయి సెల్ తీసుకున్నా. సార్ బేదంచెర్ల ధ్యానం చంద్ర గారా సార్ అన్నాడు అవతల వ్యక్తి. అవును సార్ అన్న. ఎవరు సార్ మీరు అన్న. ఎవరో పేరు చెప్పాడు. మీతో పత్రి సార్ మాట్లాడతారంట సార్ అన్నాడు. సరే సార్ అన్న. పత్రి సార్ ఇచ్చాడు. ఏం విశేషాలు అన్నాడు. అంతా ఓకే సార్ అన్న. అంటే నా కొడక లోపల అంత బాధ పెట్టుకొని అంతా ఓకే అంటావరా నా కొడక అన్నాడు. కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నా. అప్పుడు ఆయన తేరుకొని, ఏం నైనా నేనుండా కదా నాయనా, నేనుండా కదరా, లోక కళ్యాణం పని జరిగేటప్పుడు ఇవన్నీ సహజం నాయనా, నువ్వు భయపడొద్దు నాయనా, నేనున్నా కదా అని ఆయన ధైర్యం చెప్తున్నాడు అక్కడ ఫోన్లో. అంటే ఆయన ఎక్కడో తమిళనాడులో ఎక్కడో ఉన్నా నాకు తెలిసి, కొన్ని వందల వేల కిలోమీటర్ల ఉన్న దూరంలో ఉన్నా కూడా మన బాగోగులు ఆయన చూశాడు అనే దానికి ఇది నిదర్శనం. అంటే ఆయన హృదయంలో స్థానం ఉంది అని నేను ఆ రోజు నిరూపించుకున్నా. ఆ రోజు అట్లా ఆయన నన్ను ఆ రోజు నా భార్య వచ్చింది, ఆమె ఏడుస్తుంది, గగ్గోలు పెడుతుంది. ఎందుకు ఇట్లా నేను చేసింది తప్పు అని చెప్పి ఆమె బాధపడుతుంది. అప్పుడు ఆ సారు ఒక 5 నిమిషాలు మాట్లాడి సార్ పెట్టేయడం జరిగింది. మరుసటి రోజు సాయంకాలము విజయవాడలో ఏదో మీటింగ్ జరిగింది, మీటింగ్. మా బేదంచెర్ల మాస్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళారు చాలామంది. సార్ యాక్చువల్గా సార్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని మాత్రమే గుర్తించుకుంటాడు తప్ప సార్ దగ్గర రాని వాళ్ళని గుర్తించుకోడు. అంటే మీరు వెళ్ళారనుకోండి మీ గురించే మాట్లాడతాడు, నా గురించి మాట్లాడు. అట్లా నేను ఎప్పుడు వినలేదు నా జర్నీలో. జడ్జి వేరే వాళ్ళ గురించి అడగడు అసలు. కానీ ఆ రోజు అంతమందిలో మా బేదంచెర్ల వాళ్ళు పోయి కలిస్తేనే చంద్ర ఏడయ్యా అన్నాడంట. అంటే రాలేదు సార్ అంటే, అవునా నన్ను మళ్ళీ కలవమని చెప్పు అన్నాడు. అంటే తర్వాత గుర్తించుకొని సారు అడగడం జరిగింది. అట్లా సార్ మీరు వెళ్ళి సార్ని కలిసారా? తర్వాత కలిశాను కానీ ఈ విషయం గురించి కలవలే, సార్తో ఊకే మాట్లాడేవాడిని. అట్లా సారు ఇన్ని వేల మందికి, లక్షల కోట్ల మందికి ధ్యానం చేయమని చెప్తాడు. నన్ను మాత్రం ఎందుకో తెలియదు కానీ నాకు ఈ రోజుకి కూడా ఆ కారణం తెలియదు, ధ్యానం చేయకని చెప్పాను నేను. సారు ఒకసారి కర్నూలులో ఎస్పీ రిజెన్సీ అని ఒకటి హోటల్ ఉంది, అక్కడ ఉండేవాడు. 108 అయిపోయిన తర్వాత అక్కడ ఉండేవాడు. అక్కడికి వెళ్ళాను నేను. ఒకరోజు నాకు ధ్యానం కుదిరేది కాదు యాక్చువల్గా. అంటే విపరీతమైన ఆలోచనలు, అంటే ధ్యానం కుదరాలనే ఫీలింగ్లో ఉండేవాడిని నేను బాగా. ఒకరోజు అర్లీ మార్నింగే బయలుదేరి అక్కడికి వెళ్ళాను సార్తో. అంటే సార్ అందరికీ ధ్యానం చేయమని చెప్తాడు కదా. అక్కడికి వెళ్ళి సార్ ఊళ్ళో పేపర్ చదువుతూ ఉన్నాడు. పేపర్ చదువుతూ ఉంటే ఆ రోజు దసరా పండగ, బహుశా మీరు కూడా ఉన్నట్టు నాకు గుర్తు ఉన్నా. అప్పుడు పోయి సార్ చెప్పంట నాకు ధ్యానం కుదరడం లేదు సార్ అన్న. వెంటనే ఒక నరసింహ అవతారం ఎత్తాడు సారు, ఉగ్రరూపం ఎత్తి ఇట్లా చేతులు ఇట్లా పెట్టి బెడ్ మీద కుప్పలిచ్చి నా మీదకి వచ్చినాడు. వెంటనే ఆ బెడ్ మీద కిందికి దుంకేసి ఇంకా నా కొడక ధ్యానం చేస్తావా, ధ్యానం చేయనని చెప్పు వెంటపడ్డాడు. ఆ బెడ్ చుట్టూ 3 రౌండ్లు తిరిగా, కొట్టనీకి వస్తున్నాడు. అప్పుడు మీరు అవతల రూమ్లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని డోర్ తీసుకొని పారి ఉరికేసిన. అప్పుడు కొద్దిసేపటికి సార్ కూల్ అయినాడు. మళ్ళీ లోపలికి వచ్చిన. అప్పుడు ఇట్లా ఆయన పిలిచి పేపర్లో ఉండేది చూపించి, అంటే ధ్యానం చేయొద్దు అని చెప్పాడు నాకు. ధ్యానం చేస్తావా, చేయనని చెప్పు అని 9 సార్లు పలికిచ్చాడు. అంటే అది ఎందుకు చెప్పాడో నాకైతే తెలియదు, కానీ ఈ రోజుకి నాకు తెలియదు. అట్లా సారు నాకు ఆ రోజు కూడా అది చెప్పడం కూడా జరిగింది. సారు 2012 విషయం చెప్తా. 2012 ధ్యానమాగే అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఉన్నాం. టీవీ9లో అదే ఇష్యూ జరిగినాయి. మా ఇంటి దగ్గర నుంచి మాకు ఫోన్లు వచ్చినాయి, మీరు సార్ గురించి ఇంత చెప్తావు అంత చెప్తుండ్రి, చూడు ఇవన్నీ టీవీలో ఆడేలా ఇచ్చాడు, అది ఇదని ఏదేదో వచ్చినాయి. సరే ఏందబ్బా ఇదని బాధపడుకుంటూ ఇంటికి వచ్చేసినాం. సాయంకాలం వచ్చేసరికి కర్నూలుకి వచ్చినాడు సార్ అని చెప్పినారు. కర్నూలుకి వెళ్ళిన తర్వాత అందరు కొద్దిమంది ఉన్నారు. అప్పటికే ఇంకా సుమారు సొసైటీ దూరం, చాలామంది భయపడుతున్నారు సార్ దగ్గర పోవడానికి. కొద్దిమంది భయం. సార్ మాతో చంద్ర నేను బళ్ళారి వేస్తా అన్నా, మ్యారేజ్ ఉంది బళ్ళారికి వేస్తా అన్నాడు. నాకు చెప్పినాడు. సరే సార్ అన్న మళ్ళీ వచ్చేసినాం. సార్ అక్కడ పోయి 3వ తారీఖు మళ్ళీ కర్నూలుకి వచ్చాడు. మళ్ళీ సార్ వచ్చినాడని చెప్పి మళ్ళీ వెళ్ళినాం. పోయిన తర్వాత అప్పటికి ఏ కొద్ది మందో, అంటే ఒక 5-6 మంది కూడా లేరు సార్ దగ్గర.
సార్ని కలవడానికి కూడా అంత భయపడుతున్నారు. అటువంటి సిచ్యువేషన్లో నేను బయట ఉన్నా. సార్ నన్ను పిలిచాడు. పిలిచి చంద్ర మన ఇంటికి వెళ్దామా అన్నాడు. మన ఇంట్లో అని వాడాడు. ఓకే సార్ అన్న. అప్పుడు నాకు కారు లేదు. ఇప్పుడు ఈయన రాజుగారికి బొలెరో ఉంటే ఆయన్ని పిలిచి ఆ కారులో నైట్ పిలుచుకొని మా ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి సారు పడుకున్నాడు. ఇంకా ఉదయం టిఫిన్ పెట్టాలి కదా సార్కు. ఇంకా మేము సార్ ఉగ్గాని బజ్జీ అంటే ఇష్టం అని చెప్పి ఉగ్గాని బజ్జీ మా భార్య చేసింది. తర్వాత ఇడ్లీ వేరే చోట పిండి తీసుకొచ్చి హోటల్లో ఇడ్లీ చేసాము. తర్వాత సారు 8కో ఎప్పుడో లేచాడు. ఏమయ్యా అంటే సార్ ఇడ్లీ ఉంది, వడ ఉంది, ఉగ్గాని బజ్జీ ఉంది సార్ అన్న. సరే ఉగ్గాని బజ్జీ తీసుకురా అన్నాడు. సరే అని సార్ సోఫాలో కూర్చున్నాడు. మా భార్య ఉగ్గాని బజ్జీ తీసుకొని తెచ్చి నేనే తీసుకుపోయినా. మా ఇల్లు మామూలు బజ్జీలు సన్నగా చేసుకుంటాం, లావు ఉండవు, సన్నగా ఉంటాయి. తీసుకుపోయి ఇచ్చిన. చూసి బజ్జీలు తీసి ఇసిరి కొట్టినాడు. మా భార్య వెనికి ఇట్లా ఇసిరి కొట్టినాడు. ఆమె ఉరికింది కిచెన్లోకి. బోడిదానా ఇట్లనే మేము చేసుకునేది, బ్రాహ్మణుల దగ్గర పోయి నేర్చుకోయే వంట ఎట్లా ఉండాలనో, ఇట్లా చేస్తారేమో బజ్జీ అని తిట్టినాడు. తిడితే ఆమె ఏడుస్తుంది. ఇంకా నాకొద్దు స్వామి, ఈ గురువు వద్దు, ఈ ధ్యానం వద్దు, నాకొద్దు, నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియదు అంటుంది. ఏం చేయాలో అర్థం కాలే, అది ఒక పరీక్ష నాకు అని. ఇంకా సార్ అయితే మౌనం అయిపోయినాడు. మౌనం అయిపోయి పుస్తకాలు, మా ఇంట్లో లైబ్రరీ ఉంటుంది, 850 పుస్తకాలు ఉన్నాయి ఇంట్లోనే, పైన లైబ్రరీలో కాక మా ఇంట్లో. ఆ పుస్తకం తీసుకొని శ్రీ రామశర్మ ఆచార్య పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు చదువుకున్నాడు. వెంటనే పాల్ విజయ్ కుమార్ సార్కి ఫోన్ చేసిన. సార్ అయితే ఇట్లా చెప్పినాడు, ఇంటికి తోలుకొచ్చినాను, పరిస్థితి అయితే ఇంట్లో ఇట్లా ఉంది సార్, బజ్జీలు ఆమె ఇట్లా తిట్టింది, మధ్యాహ్నం భోజనం చేయనంటుంది, మళ్ళీ నా పరిస్థితి ఏంది సార్ అన్న. అంటే ఒక గంట టైం ఇస్తాను, ఒక టైం ఇరా, గంట లోపల నీకు మనిషిని పంపిస్తాను, నువ్వేం భయపడాక అన్నాడు. సరే అని చెప్పి సారు చెప్పినాడు. గంట కల్లా రాజు అని ఇప్పుడు బాడీ వెకేట్ చేశాడు ఆయన పంపించాడు. పంపిస్తే సారుకు ఐటమ్స్ ఎట్లుండాలి ఇంట్లో, 4 కేజీల టమాటా పండ్లు, 4 కేజీల పచ్చిమిరపకాయలు, 4 కేజీల వంకాయలు, 4 కేజీల బీరకాయ, అట్లా ఉండాలి. అంటే ఐటమ్స్ దండిగా ఉండాలి. అప్పుడు సారు అన్నీ, అంటే మాకు ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంది, అయినా ఎట్లో తెచ్చి పెట్టాం. తెచ్చిన తర్వాత రాజు సార్ వచ్చిన తర్వాత మాకు కూల్ అయినాం. మధ్యాహ్నం సారు పత్రి సార్ మాకు రోజు ఒక ఐటెం వండి పెట్టేవాడు. 3 రోజులు మౌనమే కానీ వండి పెట్టేవాడు. బాగా మాట్లాడేవాడు, బాగా చూసుకునేవాడు, నన్ను దగ్గర పిలుచుకునేవాడు. ఆయన గుండెల్లో మీద ఇట్లా తల పెట్టుకొని పడుకునేవాడిని, ఆయన పాదాల దగ్గర పండుకునేవాడిని. ఆయన ఎన్నో విషయాలు. గీతా పత్రిసారి ఒక పుస్తకం ఉంది, గీతాయానం అని. ఆ పుస్తకంలో యు ఆర్ ఏ గాడ్ అని చెప్పి పత్రిజీ అని చెప్పి సంతకం చేసి ఇచ్చాడు పుస్తకం. గీతాయనం అంటే మన భగవద్గీతనే, అది పత్రి సార్ వచ్చిన భగవద్గీతనే గీతాయనం పేరుతో ఆ పుస్తకం రాసి యు ఆర్ ఏ గాడ్ అని రాసి పత్రిజీ అని సైన్ చేసి నాకు ఈ బుక్ ఇచ్చాడు. అట్లా ఈ రామచర్మ ఆచార్య రాసినటువంటి ఆ పుస్తకాలు తీసుకొని పోయాడు సార్. అప్పుడు 3 రోజులు మేము మా ఇంట్లోనే ఉన్నాడు. మాకు పొద్దున్నే పేపర్కి వచ్చింది పత్రిజీ పరారని ఇంతలో అక్షరాలతో వచ్చింది. ఆయనకు ఒక పేపర్ కాదు, 3-4 రకాల పేపర్లు తీసుకొచ్చి పెట్టాలి. నాకు తెలుసు ఆయన అన్నీ తెచ్చి పెట్టాను. చూసి నవ్వాడు. పత్రిజీ పరారని ఇంత పెద్ద అక్షరాలతో ఉంది, కానీ పత్రి సార్ మా ఇంట్లో ఉన్నాడు. ఎవరికి చెప్పలేదు. ఈ ఊర్లో పిరమిడ్ మాస్టర్ గురించి ఎవరు తెలియదు, మా ఇంట్లో మాత్రం. ఇంట్లో పని మనిషిని కూడా రావద్దని చెప్పాడు. ఆమెను కూడా బంద్ చేసేసా. అంటే చూసి నవ్వాడు. అంటే ఆ క్షణంలో పొద్దున్నే బయటికి వెళ్తే విశ్వ హిందూ పరిషత్తు, RSS వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏంది ధర్నా అని చూస్తే కాషాయం జెండాలు పట్టుకొని, ఏమిది ధర్నా అని చూస్తే పత్రిజీని సంఘం నుంచి వెలేయాలి అని బ్యానర్ కట్టినారు. అయ్యబ్బా అని పత్రిజీ మా ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు చూస్తే 200-300 మంది విశ్వ హిందూ పరిషత్తులు అందరూ ర్యాలీ చేస్తున్నారు, పత్రిజీని సంఘం నుంచి బహిష్కరించారు. దాంట్లో ఈ రాజుగారి బామరిది రవి ఉన్నాడు. ఆయన చూసినా అబ్బా ఏందబ్బా ఇది ఏమన్నా వచ్చి ఇంటి మీద పడతారా. అయినా నాకు పూర్వచరిత్ర నాది ఉంది, అంటే పూర్వంలో గలాటలు మంచి అన్నీ తెలుసు నాకు. నేను నిలబడతా ఇంటి ముందర, వాకిల ముందర, నా ప్రాణం పోయిన తర్వాతనే పత్రిసారి మీద ఏటు పడాలి ఎవడైనా సరే అని నిర్ణయించుకున్నా. నా ప్రాణం పోయిన తర్వాతనే పత్రిసారి మీద ఎవడైనా ఏటేయాలి, ఏం జరిగినా పర్వాలేదని ఆ రోజు నిర్ణయించుకున్నా. అప్పుడు ఆ 3 రోజులు అయిన తర్వాత ఈ పత్రిసారి డ్రైవర్ రాజు ఊర్లో తిరిగినప్పుడు అందరు కనుక్కొని నీ ఇంటికి రావడం స్టార్ట్ చేసినారు పిరమిడ్ మాస్టర్స్. అలజడి వచ్చింది. అప్పుడు సార్ ఏమన్నాడంటే, ఇక్కడ నుంచి ర్యాలీకి ఈ పిరమిడ్కు పోదామన్నాడు. ఓకే సార్ అన్న. ఓకే సార్ అంటే అనుకోకుండా మళ్ళీ పాల్ విజయ్ కుమార్ వాళ్ళంతా వచ్చి ఇక్కడంతా అలజడి వచ్చింది,
మళ్ళీ డోన్కి వెళ్దాం సార్ అని ఆ రోజు నైట్ మూడు రోజులు అంటే 6వ తారీఖు నైట్ మళ్ళీ డోన్ తీసుకెళ్ళాను. అక్కడ నుంచి 7వ తారీఖు మళ్ళీ కర్నూలుకి బుద్ధా పిరమిడ్కు సార్ షిఫ్ట్ కావడం జరిగిందంట. అంటే సార్కు ఒక నమ్మకం, అది ఏందో నాకు తెలియదు కానీ చంద్ర అంటే ఒక నమ్మకం, అది ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని నేను పొందుపరుచుకున్నాను. 2012లో ఇక్కడ ఈ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చాడు సార్. ఓపెనింగ్కి వచ్చిన తర్వాత కొన్ని వేల మందిని పిలిచాడు ఈయన. దాదాపు ఒక 10,000 మంది క్లాస్. ఇక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత భోంచేయకుండా వెళ్ళాడు సారు. భోంచేయలేదు. భోంచేయకుండా వెళ్తుంటే ఇక్కడ మద్దయ్య గారని ఆయన కారమ్మడి పడి అక్కడ దానికి వచ్చి సార్ భోంచేయకుండా పోతాను ఏడుస్తున్నాడు. ఒరే విధవా, అక్కడ తింటున్నది ఎవరు అనుకుంటున్నావు? నేను కాదా? అక్కడ భోంచేసే వాళ్ళ నేను కాదా అన్నాడు. అంటే ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూశాడనే దానికి అది తార్కాణం. అప్పుడు సార్ అంట మేము మళ్ళీ కొండసుంకేసులు అనే గ్రామంలో క్లాస్ అరేంజ్ చేసి అక్కడికి వెళ్ళాం. దారిలో పోయేటప్పుడు ఒక మాట చెప్పాడు సార్, చంద్ర ఇప్పుడు క్లాసులు ఎక్కడ చేస్తున్నావు అని అంటే మా ఇంటి పైన సార్ పిరమిడ్ అంటే అక్కడ బంద్ చేయనైనా ఒక వ్యక్తి ఒక మంచి పిరమిడ్ బేదంచెర్లకు ఇచ్చాడు. మంచి ఒక వ్యక్తితోనే అది సాధ్యమైంది. అంత గొప్ప పిరమిడ్ మనం అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లాసులు బంద్ చేయి అన్నీ అక్కడనే ఏర్పాటు చేయన్నాడు. ఆ క్షణంలోనే నుంచే మన ఇంటిపైన పిరమిడ్లో క్లాసులు కానీ అన్ని అమావాస్య పౌర్ణమి అన్నీ బంద్ చేసి అన్నీ ఇక్కడ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడ కేవలం మాత్రం ధ్యానం మాత్రమే మదర్ పిరమిడ్ అని మేము అనుకుంటాం. మా బేదంచెలకు అదొక మదర్ పిరమిడ్గా మేము చూసుకుంటాం. ఆ పిరమిడ్ నుంచి ఎన్నో పిరమిడ్లు వచ్చాయి. ఇక్కడ ప్రతి పౌర్ణమి ఈ పిరమిడ్ పేరు ఏంటి సార్? వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన మందిరం అని ఇక్కడ బాగా మంచిగా క్లాస్ జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి ఇక్కడ రాజుగారు ఆయన గొప్ప మహానుభావుడు, ఆయన గురించి మీరు ఇంటర్వ్యూలో అన్నీ తెలుస్తాయి. చాలా గొప్ప వ్యక్తి ఇక్కడ జరుగుతూ ఉంది. తర్వాత సార్కు ప్రతి ఒక్క గురు పౌర్ణమికి నేను డ్రెస్ తీసుకొచ్చేవాడిని. డ్రెస్ అది అలవాటు నాకు ఆనవాయితీగా. ముఖ్యంగా ఈ వైట్ డ్రెస్ వేసుకోవడానికి ఒక కారణం ఉంది. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ నిలబడిన తర్వాత ఈ సార్ పిలిచాడు కదా నన్ను, అప్పుడు వైట్ డ్రెస్ వేసుకుని పోతే నాకు ఎప్పుడు కనపచ్చినా నువ్వు ఇదే వైట్ డ్రెస్లో ఉండాలి కదా అన్నాడు. నేను అప్పటి నుంచి కూడా ఎక్కడ ధ్యానయజ్ఞం పోయినా ఈ వైట్ డ్రెస్, ఈరోజు ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకొని రావడం కారణం కూడా ఇక్కడికి పత్రిసారి ఉంటాడనే ఫీలింగ్తోనే ఈ వైట్ డ్రెస్ వేసుకొని రావడం కూడా జరిగింది. తర్వాత ప్రతి గురు పౌర్ణమికి నేను ఒకసారి డ్రెస్ తీసుకొచ్చేవాడిని. ఒకసారి ఏం జరిగిందంటే ఆ డ్రెస్ తీసుకురావడం మర్చిపోయాను, నాకు తెలియదు. అప్పుడు ఎంతోమంది తెస్తారు ఆ రోజు గురు పౌర్ణమి గురువుకు. ఆ రోజు బెడ్రూమ్లో ఇక్కడే ప్రతి గురు పౌర్ణమికి ఇక్కడికి వస్తాడు సార్. ఆ బెడ్రూమ్లో సారు స్నానం చేసి వచ్చాడు. ఎంతోమంది డ్రెస్సులు తెచ్చారు, 2-3 డ్రెస్సులు వచ్చాయి. నేను నిలబడుకుని ఉన్నా. సార్ ఎక్కడికి వచ్చినా నేను సార్ అంటూ ఉంటా. సార్ స్నానం చేసి బయటకు నుంచి వచ్చి ఇట్లా టవల్తో తుడుచుకుంటా, చంద్ర డ్రెస్ ఏడి అన్నాడు. అంటే నేను బిక్కముఖం వేసా, నేను తేలేదు కదా, బిక్కముఖం వేసా. పర్లేదు అని అన్నాడు. అప్పుడు వెంటనే శివప్ప, సార్ ఇది పలానోళ్ళు తెచ్చిన డ్రెస్ అంటే అది డ్రెస్ వేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా నేను ఓహో ఈ గురు పౌర్ణమికి నేను డ్రెస్ తేవడం నా డ్యూటీ ఏమో, సార్ నాకు గుర్తు చేశాడని చెప్పి ప్రతి గురు పౌర్ణమి కూడా నేను డ్రెస్ తెచ్చేది ఆనవాయితీ ఎన్నోసార్లు. తర్వాత చివరి రోజుల్లో సార్ గురించి చెప్తా. గురు పౌర్ణమికి సారు ఇక్కడికి వస్తాడని చెప్పి నేను డ్రెస్ తెప్పించాను, నందవరం వస్తాడని. కానీ రాలే. సరే రాకుండా అంటే మాకు అనుకోకుండా సారు చివరి క్షణాల్లో ఉన్నాడు, అందరు రావాలని చెప్పి మెసేజ్ వచ్చింది. వెళ్ళిన తర్వాత సారు ఇట్లా కూర్చున్నాడు, గురు అని శబ్దం వస్తూ ఉంది. నేను పోయినా ఆయన ఆ స్థితిలో అన్కాన్షియస్ స్థితిలో ఉన్నాడు. చూశాను, అక్కడ చాక్లెట్స్ ఇచ్చారు. మళ్ళీ రౌండ్ వచ్చాను. ఎందుకో ఏమబ్బా సార్ నన్ను చూడలేదని మన ఫీలింగ్ మళ్ళీ దగ్గరికి పోతే సారు ఇట్లా అన్నాడు. ఆ స్థితిలో కూడా నన్ను పోయి పాదాల దగ్గర కూర్చొని పాదాలు బాగా వాచాయి. కూర్చొని ఒత్తుతూ ఉంటే సారు ఇట్లా గురువు అంటున్నాడు కానీ చూస్తున్నాడు అంతే, ఏం మాట్లాడలేదు. ఊకే గురుదేవా అన్న ఒక 2 నిమిషాలు కాలు పిసికి బయటకు వచ్చేసిన. బయటకు వచ్చి సన్నగా వాన పడుతుంది, కూర్చొని ఉన్నాం. సాయంత్రం 5 గంటలైంది. 5 గంటలైంది. నేను ఇక్కడ నుంచి డ్రెస్ తీసుకుపోయినా, గురు పౌర్ణమికి తెచ్చినా కదా, ఆ డ్రెస్ తీసుకుపోయి కార్లో పెట్టుకొని ఉన్నా. 5 గంటలైంది. నాకు ఎందుకో గుర్తుకొచ్చింది, సార్కు గురు పౌర్ణమికి డ్రెస్ తీసుకురాలి కదా, ఇప్పుడు ఏమైనా సార్కు స్నానం చేపిస్తారేమో, డ్రెస్ ఇద్దామని చెప్పి పోతే ఆమె మాధవి మేడం అని ఒక మేడం ఉన్నది అక్కడ, కడతాల్ ట్రస్ట్ మెంబర్ మాధవి. ఆమె ఉంటే ఆమె నన్ను లోపలికి రానియకపోతే వెంకట్ అని ఒక అబ్బాయి, అనంతపురం అనుకుంటా అతను పిరమిడ్ మాస్టర్ ఉన్నాడు. వెంకట్, నేను ఇట్లా సార్కు డ్రెస్ తెచ్చానయ్యా, మీరు ఏమైనా స్నానం చేపిస్తారా అన్న. అవి చేపిస్తామన్నా ఇప్పుడు అన్నాడు. సరే స్నానం చేపిస్తారంటే నాకు చెప్పునైనా నేను ఇక్కడే ఉంటా అన్న. అక్కడ పోయిన తర్వాత సార్కు స్నానం చేపించేటప్పుడు చంద్ర డ్రెస్ తెచ్చాడని ఏదో చెప్పినట్టున్నారు వాళ్ళు.
సార్కి స్నానం చేపిస్తే అప్పుడు డ్రెస్ తీసుకురమ్మని నాకు బయట నుంచి సైగ చేసినాడు. ఎక్కడో దూరంగా ఉంది నా కారు. పోయి ఉరుకులాడుకుంటూ పోయి అంత బురద కొట్టుకొని, వైట్ డ్రెస్సే ఉంది నాది, వైట్ డ్రెస్సే, అంత బురద కొట్టుకొని పోయి వైట్ డ్రెస్ తీసుకొచ్చే సారు చివరి క్షణాల్లో కూడా డ్రెస్ వేసుకున్నాడు. డ్రెస్ వేసుకొని ఆనందంగా నన్ను చూసి కాళ్ళకు దండ పెట్టుకొని బయటకు వచ్చాను. ఇంకా సరే నైట్ ఏదో జరిగింది ప్రోగ్రామ్ అంతా సార్ దగ్గర. తెల్లవారుజామున 5 గంటలప్పుడు 4:30, 5కు డ్రైవర్ రాజు ఫోన్ చేశాడు, అన్న సార్ దగ్గర ఎవరు లేరు, మీరు రండి అని. వెంటనే నేను స్నానం చేయలే, అప్పుడు పడుకున్నా. సరే స్నానం చేయకుండా పర్వాలేదు వెళ్ళిపోతా అని చెప్పి నేను రాజు ఇద్దరం కలిసి వెళ్ళిపోయినాం. సారు శివక్షణాల్లో ఉన్నాడు. అప్పుడు సారు ఆ క్షణంలో కూడా ఇట్లా ఉన్న తలకాయ ఇట్లా పెట్టాడు. ఇట్లా పెట్టి నేను ఆడిని ఉన్నా, నాకు వెళ్ళి ఒక 5 మినిట్స్ చూశాడు బాగా. నేను లోపల ఒక గురుదేవా అనుకుంటున్నా అంతే. చూసి మళ్ళీ నా తలకాయ ఇట్లా తీసి మళ్ళీ ఈ వాళ్ళకి ఇట్లా వేసాడు. ఈ వాళ్ళకి రాజు ఉన్నాడు, ఆయనకి వెళ్ళి చూశాడు, ఇట్లా అన్నాడు. వెంటనే ఇట్లా నమస్కారం పెట్టుకొని ఇద్దరము ఆయన చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినాం. 3 ప్రదక్షిణలు చేసి, ఆ ప్రదక్షిణ చేయడానికి ఒక కారణం ఉంది. ఆ 3 ప్రదక్షిణలు చేసి సార్కు నమస్కారం చేసుకుని బయటకు వచ్చినాం. బయటకు వచ్చి సారు మేము ఆ రోజు మైన్స్లో బట్వాళ్ళు వచ్చి బయట వాళ్ళు ఇచ్చేసరికి బాడీ వికెట్ చేసినాడని చెప్పి మళ్ళీ మేము మా ఫ్యామిలీ అందరం వెళ్ళాం. వెళ్ళి సార్కు అక్కడ సారు బాడీని భుజం మీద తీసుకెళ్ళి పెట్టుకొని తీసుకెళ్ళి సార్ మళ్ళీ అక్కడ పెట్టి మట్టి ఇచ్చేసి ఇంటికి వచ్చి, నేను నా ఫీలింగ్ ఏంటంటే సార్ నన్ను కొడుకుగా చూసినాడని ఒక ఫీలింగ్. కొన్ని సంవత్సరాల నుంచి 21 డేస్కు నేనంతా శిరోముండం చేయించుకొని అక్కడికి వెళ్ళి సార్కు దర్శనం చేసుకొని రావడం కూడా జరిగింది. ఎట్లా అంటే మాము సార్కు అంత ఒక కొడుకులాగా చూసుకునేవాడు నన్ను. తర్వాత చివరిగా అంటే అంత మహానుభావుడితో మీరు ఎంతో జర్నీ చేశారు. ప్రతి నిమిషం మీరు ఆయనను ఒక తండ్రిలాగా భావిస్తూనే ఉన్నారు. ఆయన మాట నిజంగా శ్రీరామచంద్రుడు ఎలా అయితే వాళ్ళ ఫాదర్ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో, మీరు పత్రి సార్ మాటకి అంతే రెస్పెక్ట్ ఇస్తూ మీ ప్రయాణం సాగిస్తూ వచ్చారు. అలాంటి మహానుభావుడి గురించి చివరిగా మీ నోటి నుండి ఒక ఆనిముత్యమైన మాటలు. ఆయన చెప్పిన సందేశాలన్నీ కూడా గోల్డెన్ వర్డ్స్. ఒక్క మాట మనము ఆయన నోటి నుంచి వచ్చిన ఒక్క మాటను మన జీవితంలో అనువదించుకుంటే ఒక జన్మ సరిపోతుంది. ఆయన మాటలు ఒక్క ఉదాహరణకు 3వ వ్యక్తి గురించి మాట్లాడొద్దు అన్నాడు. అది ఒక్కటి ఒక జన్మకు సరిపోతుంది. ఎప్పుడైతే మనం 3వ వ్యక్తి గురించి మాట్లాడతామో మన కర్మ యాడ్ అవుతుంది. ఆ కర్మ నుంచి మన జన్మ వస్తుంది. అదొక్కటి మనం సరి చేసుకున్నామంటే మనకు జన్మలు లేకుండా పోతాయి. అట్లాంటివి ఎన్నో గోల్డెన్ వర్డ్స్ పెట్టాడు. అందరూ బొట్టు పెడతారు, నేను బొట్టు పెడతా. పిరమిడ్ మాస్టర్లు చాలామంది పెట్టరు. నన్ను సారు బొట్టు పెట్టడానికి అర్హత ఉంది అన్నాడు. ఇట్లా అంటే అటువంటి సందర్భాలు ఎన్నో నా జీవితంలో కోకొల్లలు. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఈ పిఎంసి వాళ్ళు కానీ మీరు యాజమాన్యం అందరూ ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా నిజంగా మళ్ళీ మేము పత్రి సార్తో అక్కడ ఉన్నామా అనిపించింది. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ ఉండి ఈ సీన్ అంతా చూస్తున్నామా, మీరు చెప్తున్న మాటలు వింటుంటే మేము కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ గతంలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రయాణం చేస్తున్నామా అనిపించింది. అంత చక్కగా అంత అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ఆధ్యాత్మిక ప్రయాణం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ భగవంతుడి దగ్గరికి వచ్చి ఆయన మాటే వేదవాకుగా ప్రయాణం చేస్తూ మరి చివరిగా ఆయన ఒక చక్కటి మాట చెప్పారు, నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్. పత్రి సార్ ఎన్నో చెప్పారు, అందులో ఒక్కొక్కటి అన్వయించుకోవడానికి మనకు ఒక జన్మ పడుతుంది అన్నారు. ఒక్కటి అన్వయించుకున్నా చాలు మన జన్మ ధన్యమైనట్టే అని కూడా చెప్పారు. ఎంతో అద్భుతమైన ప్రయాణాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. Thank you so much.